ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. హృదయంగా యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రియులారా, ఒక వాక్యం 17వ అధ్యాయంలో 22వ వచనం చదువుకొని. 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున బారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదని. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుతున్నాం. మనము ఏకమై ఉన్నలాగున అంటే తండ్రి కుమార అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏకమై ఉన్నామన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకంగా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా ఏకంగా ఉండాలని అంటే యేసుక్రీస్తును నమ్మిన యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్న ప్రియులారా మనం అందరూ కూడా ప్రియులారా మనం కూడా ఏకంగా ఉండాలి అని ప్రియులారా జీవం కలిగిన దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏకంగా ఉండడం లేదంటే కలిసి ఉండడం, దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ప్రియులారా మనం చూసినట్లయితే అదే గొప్ప బలం లేదంటే అదే గొప్ప స్ట్రెంగ్త్ అన్నమాట, ఆశీర్వాదం. మనం కలిసి ఉండడం వలన ఎన్నో దీవెనలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానికి మాదిరి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు లేదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకంగా ఉన్నామన్నమాట. అలాగే దేవుని బిడ్డలుగా మనం కూడా ఏకంగా అంటే ఐక్యత కలిగి ఉండాలని, దేవుని ప్రేమతో నింపబడి ఐక్యత కలిగి ఉండాలని ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఏకమై ఉన్నలాగున వారును అంటే యేసుక్రీస్తును నమ్మిన రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వారును ఏకమై ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదని. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటిది అంటే మీరు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చుదని అని రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చాం? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి వాక్యం ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణించక ముందు చెప్పిన మాటలు ఇది. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రాణం కూడా పెట్టాం. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాం. చెప్పినట్టు మహిమ మనకు అనుగ్రహించాం, వాక్యం అనుగ్రహించాం, ఆత్మను అనుగ్రహించాం. కాబట్టి ఈ మాటలు చెప్పిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా నాలో మీలో ఈ ప్రభు వచ్చి ఇప్పుడు నివాసం చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నాలో మీలో ఎదుగుతున్న కొలది ఏం జరుగుతుంది? మనం ప్రేమలో ఐక్యతలో ఎదిగే వారిగా మార్చబడుతుంది అన్నమాట. ప్రేమతో నింపబడి ప్రియుల పరిశుద్ధాత్మ నింపబడి ఐక్యత కలిగిన వారుగా ప్రియులారా తప్పకుండా బ్రతికే కృపా దేవుడు యేసునామములో మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా మనం ఏకమై ఉండాలి లేదంటే ఐక్యత కలిగి ఉండాలి అన్నమాట. సాతాను ఒక ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన టార్గెట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఒకటి మనల్ని తండ్రి నుండి దూరం చేయడం లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు నుండి దూరం చేయడం. 2 మనల్ని లేదంటే భార్య భర్తలను దూరం చేయడం. కలిసి ఉన్న భార్య భర్తలను ప్రేమతో ఒకరు గౌరవించుకొని ప్రేమించుకొని ఐక్యత కలిగి బ్రతికిన భార్య భర్తలను దూరం చేయడం సాతాను పొందడం. లేదంటే తల్లిదండ్రులు పిల్లలను వారు ఐక్యత కలిగి సమాధానంగా సంతోషంగా బ్రతుకున్న వారిని ఏదైనా మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి వారిని దూరం చేయడం సాతాను పొందడం. లేదంటే సహోదరులు ఐక్యత కలిగి ప్రేమగా సంతోషంగా సమాధానంగా బ్రతికే వారి మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి వారిని దూరం చేయడమే సాతాను పొందడం ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇది మనం చూసినట్లయితే ప్రతి ఏరియాలో ప్రియులారా మనం చూడవచ్చు. కుటుంబ జీవితంలో కానీ మనం సహోదరుల మధ్యలో కానీ లేదంటే మనం ఇంకొక రాష్ట్రం మధ్యలో కానీ లేదంటే దేశంలో మధ్యలో కానీ దేశం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పక్కనున్న పొరుగువారు ఉన్న దేశంతో సమాధానంగా ఐక్యత కలిగి ఉండే అది ఇద్దరికి మేలన్నమాట. కానీ అది లేకుండా చేయడమే సాతానుకు పొందడం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు లేదంటే జీవం కలిగిన దేవుడు కోరుతున్న దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అనమాట. ప్రత్యేకంగా అనైక్యత వెనుకే దయ్యాలు పనిచేస్తుంది అనమాట. కానీ ఐక్యత వెనుకే ప్రియులారా జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మేము పని చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే వారికి మాటలు ఇచ్చామని, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ద్వారా ప్రియుల వాక్యం నిజంగా యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించే వారు ఉండే ప్రియులారా మనం ఐక్యత కలిగిన వారుగా బ్రతుకుతున్నమాట. అంటే సమాధానం కలిగిన వారుగా బ్రతుకు యేసుక్రీస్తు వాక్యానికి మన హృదయంలో చోటిచ్చి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు వారు సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతుకు. ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యానికి ప్రియులారా చోటు ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు మాటలకు చోటిచ్చే వారం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు ఒక వాక్యానికి లేదంటే మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, స్థిరంగా ఇవ్వాలి అనమాట. ఒక్కరోజు ఇవ్వడం ఇంకా ఒక రోజు లేదని కాదు, స్థిరంగా యేసుక్రీస్తు మాటలకు మనం చోటు ఇచ్చినప్పుడు ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతాయి. దేవుని చిత్తానుసారంగా బ్రతికే విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యత అనమాట, ఐక్యత. కాబట్టి ప్రియులారా అది ప్రభు కోరుతుంది. కాబట్టి 17 అధ్యాయము ప్రియులారా మీరు తర్వాత దేశమేలు చదవండి. ఈ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అనేక సార్లు ఐక్యత గురించి ప్రియులారా మాట్లాడినట్టు మనం చూడవచ్చు. దానికి అర్థం ఏంటది? ప్రభు అంతగా కోరుతుంది అనమాట. మనం అందరం ఐక్యత కలిగి ఉండాలని జీవగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. యేసుక్రీస్తు కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు జీవగల దేవుని కోరుగలు చిత్తాలు ప్రియులారా మనకు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం అనేది జీవగల దేవుని ఒక ప్రభు అనే యేసుక్రీస్తు ఒక కోరిక అనేది మనం కలిసి బ్రతకడమే. హల్లెలూయా. చూడండి బైబిల్లో స్పష్టంగా ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం అనమాట. 15వ వచనం యోహాను సువార్త 17వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుడలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. దుష్టు నుండి వారిను కాపాడమని ప్రార్థన చేశాను. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనం, మరియు నీవు నన్ను పంపిదవని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలేనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు గాని వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలేనని వారి కొరకును ప్రార్థించున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక గొప్ప కోరిక ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీ కలిగి ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడి, వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ప్రియులారా ఐక్యత కలిగిన వారుగా మనం బ్రతినందగలం. ఒకరోజు కాదు, నిత్యత్వంలో కూడా సేమ్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అందరూ ఇప్పుడు ఒక ఇంటిలో ఉన్నామన్నమాట. సువార్తమని రక్షణ పొందిన ప్రియులారా మన అందరూ గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబంలో మనం ఉన్నామన్నమాట. దేవుని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గా మనం మార్చబడామన్నమాట. ఇప్పుడు మన ఆలోచనలో తేడా ఉండవచ్చు, ఫిజికల్ గా మనం చూస్తున్నది చాలా తేడాలు మనకు కనిపిస్తుంది. అవును, కానీ ప్రియులారా సువార్త వినే కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన కాబట్టి మన కొత్తగా జన్మించిన మన అందరూ ఆత్మ మనం చూసినట్లయితే ఏముంది ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ మనం మహిమ నిరీక్షణ క్రీస్తును చూడవచ్చు, అక్కడ దేవుని ప్రేమ చూడవచ్చు, అక్కడ దేవుని సంతోషం మనం చూడవచ్చు. క్రీస్తు అనుగ్రహించే సంతోషం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం క్రీస్తు. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన అందరి ఆత్మలో మనం చూసినట్లయితే గొప్ప విషయం ఏంటిదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నామన్నమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మ సేమ్ అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ వెలుగు ఉంది అనమాట మన అందరిలో, ఒకరిలో కాదు. సువార్త దర్శనం పొందిన ప్రతి ఒక్క దేవుని నమ్మిన బిడ్డలో ప్రియులారా వారి ఆత్మలో అయితే ప్రియులారా మహిమ నిరీక్షణ క్రీస్తు ఉన్న కాబట్టి దేవుని యొక్క వెలుగు ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క పరిశుద్ధం ఉంది. హల్లెలూయా. దేవుని గుణాలు ఉంది అనమాట, డివైన్ క్యారెక్టర్ ఉంది అనమాట, దేవుని గుణాలు ఉంది అనమాట. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది శరీరం నుండి వచ్చే ఐక్యత కాదు, లేదంటే
అంటే బైబిల్ ప్రియుల స్పష్టంగా మనకి ఎఫెసులు రాసిన పత్రిక 4:1 మనం చూసినది ఆత్మ కలిగించే ఐక్యత అని స్పష్టంగా రాయబడింది. ఆత్మ కలిగించే ఐక్యత. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మనం అందరం అంటే ఆత్మ కలిగించే ఐక్యత అది చాలా లోతైనది అనమాట. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతలో మీరు ఉండాలి అంటే ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రార్థన ఫెయిత్ఫుల్ గా ప్రార్థన చేయాలి. ఫెయిత్ఫుల్ గా మన వాక్యం నేర్చుకోవాలి. వాక్యానికి చోటు ఇవ్వాలి. అంటే క్రిస్తుకు మనం చోటు ఇవ్వాలి. క్రిస్తు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలో మనం కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. కానీ మన సొంత ఒపీనియన్స్ కు మనం ప్రియులరా దానికంటే ఎక్కువ దేవుని స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మన మనుషులం కాబట్టి మనకు రకరకాల కోరికలు, రకరకాల తలంపులు ఉండవచ్చు. కొన్ని తలంపులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన కూడా ఉండవచ్చు. అందుకొరకే ప్రియులారా మనం దేవుని స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి, మీరు ఇవ్వాలి అన్నమాట. ప్రతి ఒక్కరు ఇవ్వాలి అన్నమాట దేవుని స్వరానికి. ఇప్పుడు దేవుని స్వరానికి మనం ప్రియులారా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇచ్చేవారుగా మనం ఉంటే ఆత్మ కలిగించు ఐక్యతలో మనం కొనసాగించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతలో ప్రియులారా కొనసాగించబడడం అది జీవగల దేవుని చిత్తమైన మాట, దేవునికి ఇష్టమైన మాట. కాబట్టి ప్రియులారా మనం ఐక్యత కలిగి ఉండడమే ప్రియులారా తండ్రి దేవుడు జీవంగల దేవుడు కోరుతుంది. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం కూడా పెట్టారు. ప్రాణం పెట్టడం మాత్రంగా కాకుండా సమాధుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చామన్నమాట. నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. యేసుక్రీస్తువును కలిగిన మనం ప్రియులారా యేసుక్రీస్తు నాలో మీలో ఎదుగుతున్న కూడా పరిశుద్ధాత్మలో మనం ఆధారపడుతున్న కూడా తప్పకుండా ప్రేమ, అనురాగం, ఐక్యతలో మనం కొనసాగించబడతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన అందరం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఒక్క శరీరంలో అవయవాలుగా ఉన్న యేసుక్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న స్పిరిచువల్ గా మనం చూసినట్టే సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం, శిరస్సేమో యేసుక్రీస్తు. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధాత్మ వలన కనెక్ట్ ఉన్నామన్నమాట. దేవుని ప్రేమ వలన, పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా మనం క్రీస్తు ద్వారా అందరం మనం కనెక్ట్ ఉన్నాం. ఒక్క శరీరంలో అవయవాలుగా మనల్ని దేవుడు మార్చామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేన్ని కూడా మనం తృణీకరించడానికి వీలేదు. ఏ వ్యక్తిని కూడా నువ్వు నాకు వద్దు, లేదంటే నువ్వు వెళ్ళిపో, ఇలాంటి మాటలు మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. వాక్యం ద్వారా ప్రియులారా దేవుడు ప్రాణం పెట్టి ప్రేమించాడు, రక్తం ఇచ్చుకున్నా. అప్పుడు ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలి? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం కూడా వారిని రెస్పెక్ట్ చేయాలి, మనం కూడా వారిని ప్రేమించాలి. ఆ బాధ్యత మనకు ఉంది అనమాట. ఎందుకంటే వారు అందరం దేవుని పిల్లలమన్నమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాము నేను మాత్రం దేవుని కుమారుడు, లేదంటే నేను మాత్రం దేవుని కుమార్తె, నిజమైన దేవుని కుమార్తె నేను మాత్రం అని కొన్నిసారి మనకు అనిపిస్తాము. అవును, నిజమే, మీరు దేవుని కుమార్తె, అవును. అలాగే ప్రియుల అనేకులు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారు ఉన్నారు. కాబట్టి వారిను చాలా సరే మనం వేరుగా చూస్తున్నారని ప్రత్యేక డినోమినేషన్ బట్టి కూడా డినోమినేషన్ భేదం, అది కూడా డినోమినేషన్ వలన కూడా మనం చూస్తుంటే భేదాలు జరుగుతున్నాయి అన్నమాట. డినోమినేషన్ ఆ పేరును బట్టి. అందుకొరకు ఇప్పుడు ఇలా దేవుని సంఘములో అయితే డినోమినేషన్ లేదన్నమాట. యేసుకుడు సంఘములో అయితే డినోమినేషన్ లేదు. అది మన డినోమినేషన్ అంటే కొన్ని పేర్లు పెడతారు కదా, అది జస్ట్ గవర్నమెంట్ వారిని మనం చూపడానికి, మన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక పేరు ఉండాలి, అది వారిని చూపడానికి మాత్రమే. కానీ యేసుకుడు సంఘములో అయితే ప్రియులారా అలాంటి ఉన్న ఇది లేదు. యేసుకుడు సంఘములో అయితే ఒకటి అనమాట, అంటే క్రిస్తు వారం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారం, కడగబడిన వారం, దేవుని బిడ్డలం, దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె, దేవుని పిల్లల మంది. కాబట్టి ప్రియులారా సంఘములో అయితే నిజమైన దేవుని సంఘంలో అయితే డినోమినేషన్ ఇది లేదనమాట. కాబట్టి డినోమినేషన్ స్పిరిట్ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. వాక్యంతో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వెళ్ళిన దాన్ని ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకొని హృదయ కృప దేవుడు అనుగ్రహించిన దాని వల్ల కూడా భేదాలు వస్తుంది. ఇంకా లీడర్స్ ని బట్టి కూడా సాతాన్ కొన్నిసారి భేదాలు తీసుకుని వస్తారు. కొంతటేమో పౌలు వారని, పేతురు వారని, లేదంటే అపోలో వారని. అలాగే అంతవరకు ప్రియులారా మనం ఎవరి పేరు మనం హైలైట్ చేయాలి? దేవుని కుమార్తె మనం ఎవరి పేరు హైలైట్ చేయాలి? 1 పేతురు 2:9 రాయబడింది. ఏ పేరు మనం గణపరచాలి అని రాయబడింది? యేసుక్రీస్తు నిన్ను పిలిచిన
కాబట్టి మన చీకటిలో ఉన్నాం. ఇప్పుడు మనం చీకటిలో లేదు. బైబిల్లో రాయబడింది, చీకటి నుండి దేవుడు మనను ఆశ్చర్యకరమైన వెలుగు, యేసుక్రీస్తు అనమాట, ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి జీవగల దేవుడు తీసుకొని వచ్చాం. ఆశ్చర్యకరమైన వెలుగులో మనం నాట్యం. ఆశ్చర్యకరమైన వెలుగైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో ఉన్నాడు. వెలుగు అయిన దేవుడు నాలో మీరు ఉన్నా కాబట్టి చీకటి లేదంటే దురాత్మలు మనల్ని పరిపాలన అంటే ప్రభావం చేయడానికి వీలు లేదన్నమాట. ఇప్పుడు అనేకత వెనక ఎవరు పనివేస్తుంది అంటే సాతాన్ అని వీళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాతాన్కు తెలుసు, సాతాన్కు చోటు ఎప్పుడు దొరుకుతుంది, అనేకత ఉండేనే దొరుకుతుంది. మనం కలిసి ఒకరొకరు క్షమించుకొని సహించుకొని ప్రేమతో సహించుకొని ప్రేమించుకొని మనం ఐక్యత దగ్గర బ్రతున్నప్పుడు సాతాన్కు చోటు ఉండలేదన్నమాట. సాతాన్కు చోటు ఉండలేదు. ఇంకా కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నిజమైన నిజం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని సంఘంలో ఎలాంటి డినోమినేషన్ భేదాలు యేసుక్రీస్తులో లేదు, క్రీస్తులో అది లేదనమాట. కానీ మన మైండ్లో ఉండవచ్చు. అంటే మన మైండ్ నుండి అది తీసివేయాలన్నమాట. మైండ్ నుండి ప్రియులారా తీసివేయాలి డినోమినేషన్ భేదాలు. ప్రియులారా ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కాబట్టి నిజమైన దేవుని కుమార్తెను గ్రహించే కృప దేవుడు అనుగ్రహించిన. అంటే మనం అలాగే అనేకులు ప్రియులరా తండ్రి దేవుడు అంటే జీవంగల దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నిజంగా జన్మించిన వారు అనేకులు ఉన్నారు. వారందరం మన క్రీస్తునందు మన సహోదరులం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఆకు తలంపులు లేదేమో, మనకు ఆలోచన మనకు లేదేమో, అక్కడే సాతాను పని చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సత్యమైనది, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రతి ఒక్కరు ప్రియులరా దేవుని బిడ్డలు, వారిని మనం ప్రేమించాలి. ఎందుకంటే వారు ప్రియులరా, ఎందుకంటే మన దేవుని ప్రేమిస్తున్నా కాబట్టి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన వారిని కూడా మనం ప్రేమించాల్సిన బాధ్యత మనకు ఉంది అనమాట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా దేవునికి అవసరం. దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు వారిని పిలిచారు, నన్ను పిలిచినట్టు లేదా నేను మిమ్మల్ని పిలిచినట్టు వారిని కూడా దేవుడు పిలిచారు. ఇది ప్రియులారా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక్క రాజ్యం మాత్రం ఉంది అనమాట. మన దేవుని రాజ్యంలో మనం వచ్చాం, అంటే దేవుని రాజ్యం. ఇప్పుడు మన అందరం ఏ రాజ్యం కొరకు ప్రియులారా పని చేయాలి, నిలబడాలి? దేవుని రాజ్యం కొరకు, గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు ప్రియులారా మనం అందరం నిలబడాలి. అందరం ఇప్పుడు నా రాజ్యం మీ రాజ్యం అని కాదు, కానీ దేవుని రాజ్యం. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు పరిపాలన చేసేది దేవుని రాజ్యం, సాతాన్ పరిపాలన చేసేది సాతాన్ రాజ్యం అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని చీకటి రాజ్యం నుండి, సాతాన్ రాజ్యం నుండి సువార్త ద్వారా బయటకు తీసుకొని వచ్చాడు. దేవుని రాజ్యంలో మనం తీసుకొని పెట్టాడు. దేవుని రాజ్యంలో ఉన్న మనం దేవుని రాజ్యం కొరకు నిలబడాలి, తండ్రి చిత్తం కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు నిలబడాలి. కాబట్టి మనుషుల చిత్తానికి దేవుని రాజ్యంలో ఇంపార్టెంట్ లేదనమాట. దానికి అర్థం మన కోరికలు దేవుడు చూడలేదు, అందరు తృణీకరిస్తేనే కాదు. బైబిల్లో రాయబడింది. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో మనం చూడవచ్చు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడగనను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి మన కోరికలు ఉండవచ్చు. చూడండి, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరకను. అంటే యేసువారు ప్రార్థన చేయాలి, దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు చిత్తమైన అంతా మనకు అనుగ్రహిస్తాడు. అంటే మనల్ని తృణీకరించడం లేదు. దేవుని చిత్తానుసరంగా ఉన్న కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు చిత్తం లేని కోరికలు అంటే సాతానుతో సంబంధమైన విషయాలు కావచ్చు, హల్లెలూయా, అది దేవుడు పట్టించుకోలేదు. కానీ దేవుని చిత్తమైన కోరికలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం కూడా దేవుని ప్రేమిస్తాం. కాబట్టి దేవుడు ప్రియులరా దేవుని చేత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరు మన ఒక క్రీస్తునందు మన సహోదరులైన సత్యం ప్రియులరా మనం గ్రహించాలి. అంటే దానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచనలు
ఆలోచనలు లేదంటే రైటింగ్స్ మన మనసులో ఉండవచ్చు. దాన్ని మనం వాక్యం ద్వారా తీసివేయాలి. లేదంటే ఐక్యతలు ఎలా కొనసాగించబడతాయి. కాబట్టి ఇప్పుడు దేశ అందుకొరకు డినామినేషన్ పేర్లు ఎక్కువ మనం హైలైట్ చేయొద్దు. చేయాలి, యేసుక్రీస్తు పేరు హైలైట్ చేయాలన్నమాట. స్తోత్రం. అప్పుడు మాత్రమే ఆత్మ కలిగించు అంటే ఐక్యతలు మనం కొనసాగించబడుతుంది. కాబట్టి ఇది దేవుని బిడలుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని డినామినేషన్స్ పేర్లు వాడుతున్నారేమో అది మనం తప్పని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈ భూమిలో ఇప్పుడున్న కొన్ని లోస్ చట్టాలు ఉన్నాయి కదా, కాబట్టి అది గుర్తించడానికి సహాయపడతాయి. అంతేగాని కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అదే దేవుని రాజ్యంలో లేదంటే దేవుని సంఘములో అలాంటి భేదాలు లేదు. ఇప్పుడు మన మనసులో కూడా అలాంటి భేదాలు తీసుకొని రావద్దన్నమాట. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? మన విశ్వాసములో ఐక్యత కలిగిన వారు ఉండాలి. విశ్వాసం ఏదది? మన విశ్వాసం యేసుక్రీస్తు పుట్టామని మనం నమ్ముతాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కన్యక మరియ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పుట్టామని, 33 సంవత్సరాలు బతికామని, మానవులందరి కొరకు, నా కొరకు, మన కొరకు, మనం అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టామని, సమాధి నుండి తిరిగిలేచామని, తిరిగిలేచిన దేవుడు ఆమేన్ రెండవ రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ. అది ప్రాముఖ్యమైన ఇదనమాట. అంటే మారు మనసు, రక్షణ, ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఉన్న బాప్టిజం, పరిశుద్ధాత్మ బాప్టిజం, ఇంకా ప్రభు వల్ల రొట్టె విరుచుడ, ఇదంతా మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇదే ప్రాముఖ్యమైన ఇంకా పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసరమైన జీవితం. కాబట్టి ఇదే ప్రాముఖ్యమైన విశ్వాసానికి ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ఇది మనం అందరం నమ్ముతున్నాం. కాబట్టి మనం ఒక విశ్వాసములో ఉన్నాం అనమాట. విశ్వాసములో మనకు తేడా ఉండే కూడా అనేకత వస్తాయి అనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టామని మనం నమ్ముతున్నాం. 33 సంవత్సరం బ్రతికామని, సిలువలో నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టామని, ఇంకా సమాధునుడు తండ్రి దేవుడు తిరిగి లేపామని, యేసుక్రీస్తును తిరిగి లేచిన యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. అవును, మనల్ని చేర్చుకోవడానికి, సంఘాన్ని చేర్చుకోవడానికి, పరిశుద్ధంగా బ్రతున్న సంఘాన్ని ఐక్యత కలిగి ప్రియులు గమనించారు. ఐక్యత కలిగి బ్రతున్న సంఘాన్ని చేర్చుకోవడానికి దేవుడు వస్తాడు. ఇప్పుడు ఐక్యత మనం కాపాడుకోవాలి. ఐక్యత మనం కాపాడుకోవాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు కొరకు హృదయం మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకా మత్తయి సువార్త ప్రియులారు మనం చూస్తుంటే, మత్తయి సువార్తలు కూడా ప్రియుల రాయబడింది 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 19వ వచనం, 2 3 నా నామములో కలిసి వచ్చినప్పుడు నేను వస్తామని ప్రభు చెప్పాం. అలాగే 2 3 ఆమె ఐక్యత కలిగి ప్రార్థన చేసి ఉండే నేను ఆలగిస్తామని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ప్రార్థన ఆలగించాలి అంటే కూడా ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఐక్యత, కాబట్టి అంతే. దానికి అర్థం ఏంటిది? మనం మనసులో కోపం కానీ చేదు కానీ అసూయ కానీ దేశం కానీ లోపలే తోటి సహోదరులతో మనం పెట్టవద్దన్నమాట. మనతో పెట్టవద్దు, ఇతరులతో పెట్టవద్దన్నమాట. అంటే తీసివేయాలన్నమాట. అంటే హృదయ శుద్ధి, అంటే రక్తం ద్వారా కడగబడాలి. వాక్యం ద్వారా దేవా నన్ను శుద్ధి చేయము, నా హృదయాన్ని పరిశుద్ధపరచు. కాబట్టి ఐక్యత ప్రియులారా పరిశుద్ధతో కనెక్ట్ ఉంది అనమాట. మన పరిశుద్ధంలో ఎదుగుతున్న కొద్ది నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి, కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధంలో ఎదుగుతున్న కొద్ది ఐక్యతలో కూడా ఎదుగుతున్నామన్నమాట. దేవుని ప్రేమలో ఇంగ్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధమైన అంటే మన హృదయ పరిశుద్ధ దేవుడు కోరుతుంది అనమాట. హృదయ శుద్ధి గల వారు హృదయంలో ఎంత మనం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్న కొద్ది ఐక్యత కాపాడబడుతుంది, ప్రేమలో కొనసాగించబడుతుంది. కాబట్టి ప్రియులరా మనం అలాగే బ్రతకాలని జీవంగా దేవుడు కోరుతుంది. దాని కొరకు ప్రియులారా మనం చూసిన యేసు గురించి చెప్పిన మాట, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని దేవుడు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చదని. మహిమ గురించి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. పాపం ద్వారా మహిమ కోల్పోయాము, కానీ క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు తిరిగి మహిమ ఇచ్చాము. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన క్రీస్తువుని కలిగిన మీలో మహిమ ఉంది. పరిశుద్ధాత్మ వలన దేవుని మహిమ ఉంది. ఇంకా క్రీస్తు ద్వారా మహిమ ఉంది. అందుకొరకే కొలోసులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది, మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తుంది. క్రీస్తు మనలో మహిమ నిరీక్షణ అంటే పునరుద్ధానుడైన, అంటే తిరిగి లేచిన మరణాన్ని సాతాను జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మవుడైన నాలో మీలో నివాసం చేస్తుంది. అంటే అనైక్యతను సాతాను జయించామంటే దానిలో అనైక్యత కూడా ఉంది అనమాట. దానిలో కోపం కావచ్చు, దానిలో పగ కావచ్చు, నరగద్దేశ స్పిరిట్ కావచ్చు, ఫియర్ స్పిరిట్ కావచ్చు,
మర్డర్ స్పిరిట్ అంటే ప్రతి విధమైన దురాత్మను అంటే సాతాను యేసుక్రీస్తు పూర్తిగా జయించామన్నమాట. సాతాను పూర్తిగా శిలువ మరణం ద్వారా జయించాం. అదే క్రీస్తు ప్రియులారా నాలో మీలో నివాసం చేస్తున్నాడు. మహిమ నిరీక్షణ క్రీస్తు మీలో నివాసం చేస్తున్నా కాబట్టి, ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్నా కాబట్టి తప్పకుండా ఐక్యత కలిగే ప్రతి కృప ఐక్యతలు మనం కొనసాగించబడదు. ఇప్పుడు క్రీస్తు మేలు ఉన్నా కాబట్టి క్రీస్తు కోరిగా మనం ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఐక్యత కలిగి బ్రదర్స్. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనలో నాలో ఉన్న క్రీస్తు కోరిక ఏంటది? ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత కాపాడబడాలి. అది ఒక రోజు కాదు, ప్రియుల బ్రదర్నంత కాలం. ఇంకా ప్రియుల మనం చూస్తున్నట్టు 24వ దినం, ఇదే అధ్యాయంలో 24వ దినం, జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించిదివి. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించదు. యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నాం అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు మొదటి అధ్యాయం. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనను ప్రేమించేద్దా క్రీస్తు అని అనుకున్నాం అనమాట. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించదివి అంటే ప్రేమలో ఏముంది? ఐక్యత ఉంది అనమాట. కాబట్టి మనం కూడా అలాగ బ్రతకాలని పిల్లల దేవుడు కోరుతుంది. కాబట్టి అనైక్యత స్పిరిట్ యేసు అమ్మలో బోధికరులు దానేమో శేషంలో ఏమైపోయినాక ప్రతి విధమైన అనైక్యత దాని వెనక పనిచేస్తున్న బోధికరులు ఆ స్వరాలు యేసు అమ్మలో బ్రేక్ అయిపోయినాక ఇప్పుడు దేవుని కుమారుగా కుమార్తెగా దేవుని బిడ్డలుగా మనం ఐక్యత కాపాడబడాలి అంటే ఆత్మ బలపరచబడాలి. అది మాత్రం కాకుండా మన తీర్మానం నిర్ణయం చాలా ప్రాముఖ్యం. వాక్యానుసరమైన తీర్మానం చేసుకోవాలి. వాక్యానుసరమైన తీర్మానం చేసుకోవాలి. తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉండే ఐక్యత కాపాడబడలే. కాబట్టి వాక్యానుసరమైన తీర్మానాలు ప్రియులరమైన చేసుకోవాలి. కాబట్టి బైబిల్ ఏం రాయబడింది? తండ్రి మీరేం చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించమని క్షమించాలి. తండ్రి అనే దేవుడు నాతో మీతో క్షమించినట్టు మనతో అలా ఇతరులతో మన తోటి సహోదరులు క్షమించినప్పుడు ఆత్మ గురించి ఐక్యత కాపాడబడుతుంది. మీ భర్తతో మీరు క్షమించాలి, తప్పకుండా క్షమించాలి. మీ భార్యతో మీరు క్షమించాలి, మీ తండ్రితో క్షమించాలి, మీ తల్లితో క్షమించాలి, మీ పిల్లలతో మీరు క్షమించాలి, బ్రదర్తో క్షమించాలి, సిస్టర్తో క్షమించాలి. అలాగే ప్రతి రిలేషన్షిప్ లో ఆత్మ కలిగించు ఐక్యతలు మనకు కొనసాగించబడాలి అంటే దేవుని ప్రేమతో నింపబడి క్షమించుకొని సహించుకొని అది కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి అని రాయబడింది. శ్రద్ధగా కాపాడుకోవాలంటే దానికి వ్యతిరేకమైన పనులు అబావధి చేస్తున్నా అనమాట. అందుకొరికే కొంచెం శ్రద్ధగా ఉండాలి అనమాట. లేదు కాబట్టి కొందరున్నారు ఒక చిన్న విషయం చాలు, ఒక బ్రదర్ తో గానీ సిస్టర్తో గానీ ఒక చిన్న విషయం చాలు, మీతో నాకు మీతో నేను మాట్లాడలేదు లేదంటే మీతో ఇంకా సహవాసం లేదు అని చెప్పేవారు ఉన్నారు. ఇప్పుడు అలాగా మనం ఉండవద్దు ప్రియులు. చిన్న అంటే బైబిల్లో మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంది. మన బ్రదర్ కానీ మన సిస్టర్ కానీ లేదంటే మన తోటి సహోదరులకు మిస్టేక్ లేదంటే జరగడానికి అవకాశం ఉంది. మనకు కూడా మిస్టేక్ జరిగాయి, మనకు కూడా పొరపాటు జరిగాం, ఎన్నో పొరపాటు జరిగిన వారు. ఇప్పుడు మన పొరపాటు లేదంటే మన పాపం దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తుడు వెంబడిస్తున్న మనం కూడా అందుకొరికే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 19వ అధ్యాయం 15 నుండి చివరి దాకా ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. అక్కడ క్లియర్ గా ఒక పిక్చర్ ఉంది అనమాట క్షమించే విషయం గురించి. బట్ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించారు. అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఒక వ్యక్తి అప్పంతా కూడా యజమానుడు క్షమించాం, వదిలేసామన్నమాట. కానీ ఆ బయట వచ్చిన తర్వాత కొద్ది మాత్రం ఇవ్వడానికి ఉన్న తన తోటి సహోదరునిగా గొంతు పట్టినట్టు పట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అలా ఉండవద్దు అనమాట. ఎందుకంటే తండ్రి దేవుడు నా రెక్కలేని పాపాలు మీ పాపాలు నా పాపాలు దేవుడు క్షమించాం. సేమ్ అలాగే తోటి సహోదరులు వారు ఒక మాట కావచ్చు, కొన్ని మిస్టేక్ జరిగి ఉండవచ్చు, కొన్నిసారి వారు కొన్ని పొరపాటు జరిగి ఉండవచ్చు, జరగలేదని మనం చెప్పడానికి వీళ్ళు కొన్ని జరుగుతాయి కొన్నిసారి. ఎందుకంటే పూర్తిగా కట్టబడుతున్నాం. కట్టబడిన తర్వాత పొరపాటు జరగలేదు. ఇప్పుడు కట్టబడుతున్నాం, సంఘం అంటే కట్టబడుతున్నాం, సహోదరులు పరిశుద్ధులు ఎదుగుతున్నాం, జ్ఞానములు ఎదుగుతున్నాం, విశ్వాసములు ఎదుగుతున్నాం, ప్రేమలు ఎదుగుతున్నాం. కాబట్టి కొన్ని లోపాలు ఉండవచ్చు. ఇది ప్రాణములో లేదంటే శరీరంలో, ఆత్మలో మాత్రం లోపం లేదు. కానీ కాబట్టి కొన్ని పొరపాట్లు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేవుని కుమార్తెగా ఆ తండ్రిన దేవుడు నాతో మీతో క్షమించాడు, మనం కూడా మస్ట్ అని రాయబడింది బైబిల్. తప్పకుండా క్షమించాలి.
క్షమించాలి. అప్పుడు ఏమవుతుంది? మనం క్షమించి ఐక్యత కాపాడబడుతున్నప్పుడు దేవుని సంఘం బలపరచబడుతుంది. యేసుక్రీస్తు ఇష్టం మనం నెరవేరుస్తుంది. మన భూమిలో ఐక్యత మనం కాపాడుతున్నామంటే యేసుక్రీస్తు ఇష్టం నెరవేరుస్తున్నాం. ఇప్పుడు ఐక్యత కాపాడుతున్నా యేసుక్రీస్తు ఇష్టం ఈ భూమిలో నెరవేరుస్తున్న మీ యొక్క ప్రార్థన జీవగల దేవుడు తప్పకుండా దానికి రిజల్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచన ప్రకారం దేవుడు చేస్తాడు. అడుగు వాటన్నిటికడను ఊహించి వాటన్నిటికడను గొప్ప దేవుని చిత్తం కొరకు, దేవుని ఇష్టం ఐక్యత కొరకు ఎవరైతే క్షమించుకొని సహించుకొని ఎవరైతే నిలబడతారో ప్రియుల వారి జీవితంలో తప్పకుండా జరుగుతుంది అనమాట. ఆశీర్వాదాలు ఎక్కువ వారే అనుభవిస్తారు. ఇప్పుడు క్షమించే విషయం ఆశీర్వాదం కనెక్ట్ ఉంది. క్షమించే విషయం ప్రియుల క్షమించుకొని ఐక్యత కాపాడుకొని, ప్రేమతో ఐక్యత కాపాడుకొని బ్రతని వారి దీవెనలు ఎక్కువ దీవెన అనుభవిస్తున్నారు. నూతన నిబంధన ప్రకారమైన దీవెన, క్రీస్తు ద్వారా దీవెన అనుభవించుకోవడం, క్షమించుకొని సహించుకొని ప్రవర్తన ఐక్యత కాపాడుకొని ఎవరైతే ప్రవర్తనారో వారు ఊహించలేని దీవెనలు వారు అనుభవిస్తారన్నమాట. లేదు కాబట్టి మనం కూడా ఆ గుంపులు ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియుల ఆ కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి ఐక్యతలో ప్రేమలో మనందరూ ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించినాక, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. దాని ఉద్దేశం ఏంటిది? మనందరం క్షమించుకొని ఐక్యత కలిగి ఒక ఫ్యామిలీగా మన సంతోష సమాధానం నెమ్మదిగా ప్రియులారా మనం ఒకరొకరు ఎంకరేజ్ చేసుకొని, ఓదార్పు చేసుకొని, ప్రేమించుకొని, బలపరుచుకొని, దీవించుకొని మన అందరం దీవెనలు పొందాలని ప్రియులార జీవగల దేవుడు మనందరం దీవెనలు పొందాలని దేవుడు కోరు. ఒకటి ఆ సమర్థ దీవెన యేసుక్రీస్తులో ఉంది. ఒక్కరని కాదు, అందరి దీవెన పొందాలని ప్రియుల జీవగల దేవుడు కోరుతుంది. అది సాధ్యం. ఇప్పుడు మనం కుళ్ళుతో ఉండవలసిన లేదు. అంటే మనం పగతో లేదంటే అసూయతో ఉండవలసిన లేదు. ఆయన దీవించబడినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అంటే నన్ను దీవించడానికి దేవునికి సాధ్యం, ఎన్నో దీవించడానికి సాధ్యం. ప్రతి ఒక్కరికి దీవించే సమర్థి అయిన దీవెన యేసుక్రీస్తులో ఉంది. తక్కువేమీ లేదు. మన వాక్యానుసరంగా ఉంటే చాలు. మీరు కూడా తప్పకుండా దీవించబడదు. కాబట్టి బాధపడవద్దు. అలాగే అబ్బో ఫలానా బ్రదర్ ఫలానా దీవించబడుతున్నారు, నా పరిస్థితి ఏమవుతుందని మనం యాకోబు అలాగే ఏసావును ఏసావు నుండి ఆశీర్వాదం తీసుకున్నారు కదా. కాబట్టి అలాగే ప్రియులారా మనం ఉండడానికి అవసరం లేదన్నమాట. అంటే యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. యేసుక్రీస్తులో సమృద్ధి ఆశీర్వాదాలు ఉంది. నాకు మీకు మనం సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి బాధపడే అవసరం లేదు. కాబట్టి ప్రియుల మనం బాధపడే అవసరం సమృద్ధి ఉంది అనమాట. అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్. ఎంత ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎంత ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్స్ ప్రతి విధంగా దీవెనలు అనుభవించినా కానీ ఇంకా మిగిలి వస్తాయి అనమాట. ఇంకా మిగిలి వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు 5 రొట్టె 2 చేపలు ప్రభు లేవనెత్తుకొని ప్రార్థన చేసిన తర్వాత మనం చూడవచ్చు. తర్వాత మిగిలి వచ్చామన్నమాట. ఇప్పుడు క్రిస్తువులు ఉన్న దీవెనలు మిగిలి వస్తాయి అనమాట. మిగిలి వస్తుంది. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి మీకు సమృద్ధి దీవెన దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే ఇలా క్రిస్తువులో సమృద్ధి దీవెన ఉంది. కాబట్టి మీరు కూడా ఆ దీవెన అనుభవించే దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి బాధపడే అవసరం. అలానే వారు దీవించబడాం కదా, దీవించబడుతున్నాం కదా, అప్పుడు నన్ను దేవుడు మర్చిపోతారేమో, ఇంకా మా దీవెన అయిపోతేమో, అందరిని దేవుడు దీవిస్తున్నారు కదా, అప్పుడు దీవెన అయిపోతేమో అని ఒకవేళ ఆలోచన వస్తాయి. కాబట్టి సత్యం అర్థం చేసుకోవాలి. క్రిస్తువులో ఉన్న దీవెన మాత్రం అయిపోయేది కాదనమాట. అది అన్లిమిటెడ్ అనమాట. అది అన్లిమిటెడ్ అనమాట. భూమిలో బ్రతున్న ప్రతి ఒక్కరిను సమృద్ధి దీవించడానికి తర్వాత మిగిలి వస్తాయన్నమాట. 5 రొట్టె 2 చేపలు ప్రభు దీవించిన తర్వాత 12 గంబలు మిగిలి వచ్చినట్టు మిగిలి వస్తాను. ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ఇంకా మిగిలి వస్తాయి. కాబట్టి ప్రియులారా నేను మీరు అంటే కాబట్టి మన దారిద్ర్యాన్ని బట్టి లేదంటే మనం పరిస్థితిని బట్టి మన నూతన పరచబడలేని బట్టి మనసుని బట్టి ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నమాట. బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రిస్తువులో దీవెన ప్రియులారా అన్లిమిటెడ్. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మీ బ్రదర్ గాని మీ సిస్టర్ గాని ఎంతగా దీవించిన కొద్ది దేవుని శుద్ధించండి, దేవుని మహిపరచండి. అది దేవుడు నిన్ను కూడా దీవించినాక మన దేవుల్లో ఆధారపడిన చాలు, మన వాక్యానుసరంగా ఉండే చాలు. అదే దేవుడు మనల్ని కూడా తప్పకుండా దీవిస్తాడు. మన దేవుడు దీవించే దేవుడు. 1 పేతురు 3:9 రాయబడింది. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి దీవించే దేవుడు మన దేవుడు. అది కంటే 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తండ్రిని దేవుడు దీవించే దేవుడు. కాబట్టి ప్రియులరా కాబట్టి ఆశీర్వాదం ఎవరో కొందరు ఎత్తుకొని పోతని దేశమైన బాధపడే అవసరం లేదు. కాబట్టి స్థిరమైన శాశ్వతమైన ఆశీర్వాదం తండ్రిని దేవుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించారు. తండ్రిని దేవుడు స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదం
నాకు మీకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. శుభార్థం దర్శన పొందిన మనకు తండ్రి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం క్రిస్తు అన్నమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉండడం, క్రిస్తుతో ఆ సహవాసంలో కొనసాగించబడమే, క్రిస్తుతో క్రిస్తుతో ఉన్న సహవాసంలో మనం కొనసాగించబడుతున్నామంటే ఆశీర్వాదంతో మనం కలిసి ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని మీరు కలిగి ఉన్నామంటే గొప్ప ఆశీర్వాదం ఎలా ఉంది, మీరు దీవించబడిన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది ఆశీర్వాదం. ప్రియులారా క్రిస్తు అన్నమాట గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు క్రిస్తు మనల్ని ఎదుగుతున్న కొద్ది ఆశీర్వాదం మన నుండి రిలీజ్ అవుతుంది అన్నమాట. అనేకలు దీవించే వ్యక్తిగా మార్చబడుతుంది. కాబట్టి ఆశీర్వాదం విషయంలో ప్రియులారా మీరు బాధపడే అవసరం లేదు, టెన్షన్ పడే అవసరం లేదన్నమాట. టెన్షన్ పడే అవసరం లేదు. గొప్పది దేవుడు చేసామన్నమాట. గొప్పది తండ్రి అయిన దేవుడు ముందే ఇచ్చారు. కాబట్టి మనం చూసినట్లయితే మామూలు విషయం మనం సాధారణంగా మనం చూసినట్లయితే కొద్ది ఇస్తారు, కానీ తండ్రి దేవుడు క్రిస్తువుని ఇచ్చేస్తాం. కాబట్టి క్రిస్తువుని కలిగిన మనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనం కలిగిన వారం, లేని వారమని కాదు. ఉన్నాం మన ఆత్మలో ఉంది. క్రిస్తువు మీలో ఉన్నామంటే ఆత్మ సంబంధమైన పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కొత్తగా జన్మించిన ఆత్మలో, మీ ఆత్మలో క్రిస్తు ద్వారా ఉంది. ఆమె నివాసం అది మీలో ఉంది అని ఇది మనం చూడాలి. ఇది ప్రియులారా మనం చూడాలి. కాబట్టి ఇది మనం చూడాలి. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయాలి. అది మనం గ్రహించుకోవాలన్నమాట. అది ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అందుకొరకే మనలో వచ్చిన క్రిస్తువుని మనం గ్రహించిన కొలది ఓదార్పు ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, సంతోషం ఇంక్రీస్ అవుతాయి, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి, ధైర్యం ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా యేసు క్రిస్తువుని మనం గ్రహించాలి. మనలో వచ్చిన క్రిస్తు ఎంత గొప్పవాడని ఆ గ్రహింపులో మీరు మన అందరం ఇంకా ఎదగాలి. ఇప్పటిదాకా మనం కొంత మట్టు గ్రహించాలి, అది సరిపోలేదు, ఇంకా మనం గ్రహించాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు నాలో వచ్చినాడు స్తోత్రం. ప్రభువా మిమ్మల్ని ఇంకా కూడా లోతుగా నేను గ్రహించాను, నాకు కృపదయమని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. క్రిస్తువుని మనం గ్రహించిన కొలది ఓదార్పు మీకు ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, సంతోషం ఇంక్రీస్ అవుతాయి, ఆనందాలు ఇంక్రీస్ అవుతాయి, ప్రేమ ఇంక్రీస్ అవుతాయి, అంతే ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించాం. కాబట్టి క్రిస్తు ద్వారా ప్రియులారా మన ఆత్మ కలిగి ఐక్యతలో మన అందరం అనేక దురాత్మను జయించుకొని బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు దానికి కూడా బలం అవసరం అన్నమాట. అనేక స్పిరిట్ను మనం జయించుకోవాలంటే వాక్యం మనకు అవసరం, ఆత్మబలం అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కృప దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి మనందరం ఐక్యతలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించినాక, కృప అనుగ్రహించినాక పిల్లలు మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా మేమందరం ఐక్యత కలిగి బ్రతకడం ప్రభావ మీరు కోరుతున్న ఒకటి సుధిస్తున్నాం. సర్వత్రియ సంఘం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు దేవా మీ ప్రేమతో వాక్యత దింపబడి ఆత్మ కలిగి ఐక్యతలో కొనసాగించబడడం ప్రభావ మీ చిత్తం తండ్రి. గ్రేప మాకు దేవా దయచిమ్ముతండి, కృప దేవా దయచిమ్ముతండి. ఓహే రాబా కరబిన దేవా మీ కృప లేకుండా ఏది కూడా సాధ్యం కాదు తండ్రి. దేవా నా కృప మీకు చాలునని చెప్పిన తండ్రి. ఏసే మీ కృప మాకు అనుగ్రహించినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. సమృద్ధి కృపాదేవా దయమతండి, ఆత్మ కలిగిన ఐక్యత కాపాడే జ్ఞానం, దైవజ్ఞానం ఆ బలం తండ్రి. మా ఆత్మ బలపరచు బలపరచండి. సాతాను ఒక అబద్ధాలను జయించే కృపదయము, సాతాను ఒక అర్ధ సత్యాలు నువ్వు జయించే కృపదేవ మాకు దయమతండి. మిస్అండర్స్టాండింగ్ నువ్వు జయించే కృపదయమతండి. మీ చిత్తం చేసుకొని భూమిలో ప్రతి కృప తండ్రి మాకు అందరికీ తండ్రి దయచేయమతండి. మమ్మల్ని మా హృదయాన్ని శుద్ధి చేయమతండి. ఐక్యతకి వ్యతిరేకమైన ఏదైనా తండ్రి అభివృద్ధి మాలో ఉండే ఆలోచన మాలో ఉండే తండ్రి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయమతండి, విడిపించుందండి. మా హృదయాన్ని కడుగుమందండి ప్రభావ. మీ రక్తం ద్వారా శుద్ధి చేయము, వాక్యం ద్వారా శుద్ధి చేయము, ఆత్మ ద్వారా శుద్ధి చేయము. హృదయ శుద్ధి గలవారు ధనులు అని చెప్పిన తండ్రి. హృదయ శుద్ధి గలవారు అవును తండ్రి ఆత్మ కలిగి ఐక్యతలు వారు కొనసాగించబడతాయి. కృప మాకు ఈ కృప తండ్రి మాకు దయచేయము తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీటింగ్ లో పాల్గొంటున్న వారు ఒక కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. వారి భర్త మధ్యలో ఐక్యత యేసుమలు ఇంగ్రేసవనాక తండ్రి. దానికి విధమైన అబాధికారులు ఆలోచన తొలిపోయినాక దనేమో జీసస్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత ఇంగ్రేసవనాక సహోదరులు వారు మొదలున్న ఐక్యత దనేమో సింగరిస్తున్నాక దనేమో మీ ప్రేమతో క్షమించుకొని సహించుకొని వాక్యం నేర్చుకొని పరిశుద్ధాత్మ సహాయం తండ్రి ఐక్యతలో ఇంగ్రేస్తాయి తండ్రి. అడుగు వాటినట్టు ఊడ్చి వాటినట్టుగా గొప్ప దేవుని యేసుమలో ప్రతి ఒక్కరు అనుభవించు సహాయ దేవుని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. రక్తంగా దబాయిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.